ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ మొదలై 2 వారాలు కావస్తుంది. అయితే వరల్డ్ కప్ జరుగుతుందనే విషయం ఇంకొంతమందికి తెలియదు. యుఎస్ఏ టైమింగ్స్, భారత టైమింగ్స్ కి పొంతన కుదరకపోవటం, ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్ లో సరైన కిక్ ఇచ్చే మ్యాచ్ కూడా ఒకటి కూడా జరగలేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చినా ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ గేమ్ గా మారి చప్పగా సాగింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రేపేందుకు సూపర్ 8 రౌండ్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కి ప్లాన్ చేసింది ఐసీసీ. నిజానికి భారత జట్టు గ్రూప్ ఏ లో టేబుల్ టాపర్ గా నిలిస్తే గ్రూప్ బి లో 2వ స్థానంలో ఉన్న టీమ్ తో సూపర్ 8 లో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అయితే పాయింట్ల పట్టికలో సంబంధం లేకుండా జూన్ 24న సెయింట్ లూసియాలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగనుందని ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా మొదటి 3 మ్యాచ్ల్లో గెలిచి సూపర్ 8 రౌండ్ కి అర్హత సాధించింది. అలాగే స్కాట్లాండ్ కు 5 పాయింట్లు ఉంటే నమీబియా, ఓమన్ జట్లకు సూపర్ 8 రేస్ నుంచి తప్పుకున్నాయి. ఇక 1 పాయింట్ సాధించిన ఇంగ్లాండ్ చివరి 2 మ్యాచ్ల్లో ఓమన్, నమీబియాలను ఓడిస్తే 5 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ ఆధారంగా గ్రూప్ 2 లో డిసైడ్ అవుతుంది. అంటే షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఇంగ్లాండ్ తో లేదా స్కాట్లాండ్ తో సూపర్ 8 లో ఆడాల్సి ఉంది. అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు. 2 బెస్ట్ జట్ల మధ్య మ్యాచ్. దీనికోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వేచి చూస్తారు. అది కాకుండా భారత జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో, అలాగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో భారత జట్టుకి రివెంజ్ తీర్చుకోవడానికి సూపర్ 8 రౌండ్ ఛాన్స్ దొరుకుతుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోతే ఐసీసీ ప్లాన్స్ రివర్స్ అవుతుంది. ఒకవేళ టీమిండియా సెమీఫైనల్ చేరకపోతే ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు వస్తున్న కూసంత రెస్పాన్స్ కూడా రాకుండా పోతుంది.